ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది. అదే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, బ్రాంచ్ సెలెక్షన్ చేసే ముందు ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్. మీకు బ్రాంచ్ సెలెక్ట్ చేసే ముందు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ బ్రాంచ్ ఆర్ కోర్సును సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్స్ మీద ఆసక్తి ఉందనుకుందాం. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఫ్యూచర్ స్కోప్. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ ఆర్ కోర్స్కి ఫ్యూచర్లో ఎలాంటి స్కోప్ ఉంటుంది అండ్ దెన్ ఎలాంటి డిమాండ్ ఉండబోతుంది అనేది రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఐటీ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. థర్డ్ థింగ్, స్కిల్స్. మీరు ఏ స్కిల్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీ బ్రాంచ్ ఆర్ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ మీద మీకు చాలా ఆసక్తి ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు. లేకపోతే మిషన్స్, డిజైన్స్ మీద ఆసక్తి ఉందనుకుందాం, మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి ఆప్షన్. చాలామంది స్టూడెంట్స్ వారి యొక్క ఫ్రెండ్స్ను ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బ్రాంచ్ తీసుకుంటారు. అలా కాకుండా మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని బ్రాంచ్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్ 4 years మీ కెరియర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే కింద కామెంట్ చేయండి లేదా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా గైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వీరగర్జన్, సైనింగ్ ఆఫ్. జై భారత్, వందే మాత్రం. బాయ్ బాయ్.